వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. నాగనాథ్ గారు, శని త్రయోదశి వల్ల సామాన్యులకి కలిగే ప్రయోజనాలు ఏంటి అసలు? శనిగ్రహం పట్ల ఉన్నటువంటి భయం తొలగిపోయి ఒక అవగాహన. ప్రతి ఒక్కరికి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి, మరి అన్ని కష్టాలకి శనే ప్రధాన కారణమా? శని కర్మలను ఆచరింపజెప్పేటువంటి వినాదాన్ని చెప్తాడు, అంతే తప్ప. పుట్టినప్పటి నుంచి చాలా మంది శనితో బాధపడుతూ ఉంటారు. శనిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో రకాల రెమెడీస్ ఆచరిస్తూ ఉంటారు. అన్ని రెమెడీస్ ఫాలో అవుతున్నా కూడా ఎందుకు ప్రభావం తగ్గట్లేదు? శనిని ఎందుకు ప్రసన్నం చేసుకోలేకపోతున్నారు? శని యాంత్రికమైనటువంటి జీవితానికి స్వస్తి చెప్పి చాలా మంది అంటూ ఉంటారు, గత జన్మ కర్మల వల్లే మనం ఇప్పుడు సమస్యలు అనుభవిస్తున్నామని. నిజంగానే శని కర్మల లేకపోతే విధ అంటే ఏం చెప్తారు? శని కలియుగానికి రాజు లాంటి వాడు. కర్మలను ఆచరింపజేసే విధానం మీకు. నాగనాథ్ గారు, మనం 12 రాశుల వారి గురించి మాట్లాడుకుందాం. అందులో ప్రథమంగా మేషరాశి వారికి ఈ శని త్రయోదశి పర్వదినాన్న వాళ్ళ శని ప్రభావం వాళ్ళపై ఎలా ఉండబోతుంది అంటారు? గోచార స్థితి ఏ విధంగా ఉంటుంది? శని వాళ్ళకి అనుకూలంగా ఉండాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? ఇలాంటి విషయాలని మనం మేషరాశి గురించి చెప్పండి ముందుగా. ఖచ్చితంగా చెప్తాను. హిట్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ప్రహర్షిణి గారు, చెప్పండి. మేషరాశి వారికి ముఖ్యంగా ఈ 31వ తారీఖు జనవరి మాసము 2026లో శని త్రయోదశి. సో ఖచ్చితంగా మేషరాశిలో పుట్టిన వాళ్ళందరూ చాలా మంది కూడా, ఎందుకంటే వాడికి ఇప్పుడు ఈ 29వ తారీఖు నవంబర్ మాసం నుంచి మళ్ళీ కుంభరాశిలో వక్రిలో ఉన్నటువంటి శనిగ్రహం మళ్ళీ మీనరాశిలోకి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు వాళ్ళకి కొత్త సంవత్సరం స్టార్టింగ్ నుంచే వాళ్ళకి ఏలినాటి శని మొదలైంది వాళ్ళకి. అయితే ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఈ త్రయోదశి రోజు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎంతవరకు నాకు ఏలినాటి శని ఉంది, మొన్ననే స్టార్ట్ అయింది, 2.5 సంవత్సరాలు అంటే ఇంకో 2 సంవత్సరాలు ఉంటుంది. సో ఈ 2 సంవత్సరాలతో పాటు మొత్తం ఓవరాల్గా ఏలినాటి శని డ్యూరేషన్ 7.5 years. సో సుమారు ఇంకొక 6 ఏళ్ళు దాటే ఉంటుంది వాళ్ళకి శని, ఎవరికి ఏలినాటి శని మేషరాశి వాళ్ళకి. అయితే వీళ్ళు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మేషరాశి వారు వాళ్ళ లగ్నాత్ అంటే చంద్ర లగ్నాత్ వాళ్ళు చూసుకుంటే వాళ్ళ జాతకంలో రవి యొక్క స్థానాన్ని కూడా వాళ్ళు పరిశీలించాలి మేడం. రవి యొక్క స్థానం దేనికి? ఏలినాటి శని మనం మాట్లాడుతున్నాము, శని త్రయోదశి గురించి మనం మాట్లాడుతున్నాము. మరి అంటప్పుడు రవి యొక్క స్థానం ఎందుకు? సన్ ప్లానెట్, సన్ పొజిషన్ ఎందుకు అంటే, అసలు రవిగ్రహము అంటేనే ప్రపంచానికి నీకంటూ ఒక గుర్తింపు ఉంటుంది చూడడం. ఒక సగటు మనిషి నుంచి టాప్ సెలబ్రిటీ వరకు వాడికంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది. చివరికి మీ పేరు కూడా ఐడెంటిటీ మేడం. అర్థమైందా? మిమ్మల్ని వేరే పేరు పెట్టి పిలిస్తే గుర్తుపట్టరు ఎవరు, అవునా? సో మీ పేరు దగ్గర నుంచి మీరు సాధించినటువంటి విద్యార్హతలు, లేదా ఉద్యోగము, రాజకీయ అర్హత, సామాజిక గుర్తింపు, లేదా మీరు ఏదైనా ఒక రంగంలో నిష్ణాతులైనారు, ఇవన్నీ దేనికి సంబంధించిన మేడం? ఇవన్నీ కూడా మనిషికి ఒక గుర్తింపు, ఒక ఐడెంటిటీకి సంబంధించింది, ఒక గౌరవానికి సంబంధించింది. ఇవన్నీ కూడా ఒక పురస్కారం, హోదా, వీటికి సంబంధించింది. మీ వ్యక్తిగత జాతకంలో రవి యొక్క స్థానము మేషరాశి వాళ్ళు ఫస్ట్ అది చూసుకోండి. ఒకవేళ మీ మేషరాశి వాళ్ళకి కనుక రాశిలోనే ఒకవేళ కనుక రవి స్థానం ఉంటే అది ఉచ్చ స్థానం కింద చెప్తారు. సో కాబట్టి మీరు జీవితంలో ఉన్నతంగా ఉండాలి. చాలా చిన్నప్పటి నుంచి కూడా ఎంత పేదరికంలో పుట్టినా కానీ ఎంత ఉన్నతంగా ఉండాలి, డబ్బు సంపాదించాలి, ఉన్నతమైన పదవి సంపాదించాలి, నా చుట్టుపక్కల వాళ్ళకి నేను నాయకుడిగా ఉండాలి, నా కుటుంబాన్ని నేనే పోషించాలి అనేటువంటి అన్ని రకాల బాధ్యతలను తీసుకునేటువంటి లక్షణం ఉంటుంది ఇక్కడ రవి కనుక మేషరాశిలో ఉంటాయి. అదే మీకు చతుర్థ భావంలో ఉన్నాడు అనుకోండి, విద్య, ఎంత పేదరికంలో ఉన్నవాడైనా నేను ఉన్నతమైన చదువులు చదవాలి, నాకు స్తోమత లేదు, సామర్థ్యం లేదు, అయినా కానీ నా ఊహ ఎక్కడ ఉంటుంది? టాప్. సో అమెరికా వెళ్ళాలి. ఈ మధ్య కాలంలో మీరు చూడలేదా మేడం, 50 లక్షలు 60 లక్షలు అప్పులు చేసి కెనడా, యూకే, అమెరికా వెళ్తున్న ఎంతో మంది విద్యార్థులు మీరు చూడట్లేదు? వాళ్ళందరూ నిజంగా వాళ్ళు ఎలా ఉన్నారు, ఎంత సఫర్ అవుతున్నారు? సో చతుర్థ భావంలో గనుక రవి ఉంటే వీళ్ళకి ఉన్నతమైన విద్య కావాలి, విద్యకి తగ్గట్టుగా వీళ్ళ జీవితంలో పెద్ద పెద్ద ప్రముఖమైనటువంటి రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చదవాలి అని కొంతమంది కుటుంబం చూసారా, నేను ఆ యూనివర్సిటీలోనే చదువుతాను, నాకు ఆ కోకే కావాలి, తెలుసు కదా. సో ఆ ఉన్నతమైన విద్య అది చతుర్థ భావంలో ఉంటాయి. అదే మీకు సప్తమ భావంలో ఉందనుకోండి, ఖచ్చితంగా మీ యొక్క వైవాహిక జీవితంలో సమస్యలు వస్తే అది పక్కన పెడితే, ఖచ్చితంగా మీ ఎంచుకునే భాగస్వామి ఖచ్చితంగా
అందంగా లేదా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కావచ్చు, అందంగా ఉండి రూపం అంటే ఫస్ట్ అపియరెన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి లక్షణాలు ఉంటాయి. సో గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద లుక్స్, అపియరెన్స్ అండ్ రిచ్నెస్. ఈవేళ భాగస్వామిని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సప్తమ, అదే దశమ భావంలో ఉందనుకోండి, నేను ఆ టాప్ కంపెనీస్తోనే పనిచేస్తాను, నాకు క్వాలిఫికేషన్ ఉంటుంది, నేను సంవత్సరాల తర్వాత కూడా ఇంట్లో కూర్చుంటాను, ఉద్యోగం చేయను. చాలా మంది ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ ఖాళీ కూర్చుంటారని చెప్తారు. ఎందుకు అంటే వాళ్ళకి ఎంత జీతం ఇవ్వాలో, ఎలాంటి సంస్థల్లో పనిచేయాలో ముందరే క్యాలిక్యులేషన్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్తారు వాళ్ళు, ఎంబీఏ గ్రాడ్యుయేట్స్. సో చాలా మంది ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు సర్వే ప్రకారం చూస్తే ఖాళీగా ఉండాలని చెప్తారు. సో రవి యొక్క స్థానం గురించి కూడా తెలుసుకోవడానికి ఇంపార్టెన్స్ ఏంటంటే, మీ జీవితంలో ఈ ఆశయాలు ఉన్నాయి చూడండి, ఈ ఆశయాలకి రాషనాలిటీ అంటే మీ ఉన్న కళ్ళ ముందు ఉన్న పరిస్థితులకి ఎంతవరకు మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ కాకుండానే మీరు జీవితంలో కష్టాలు పడి దాన్ని సాధించుకోవాలి, అది నా ఎబిలిటీకి మించిందైనా కానీ నేను ట్రై చేస్తున్నాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా శని యొక్క పాత్ర. అది ఆల్రెడీ ఏలినాటి శని నడుస్తుంది. సో సాటర్న్ ఏం చేస్తాడు, అద్దంలాగా తీసుకొచ్చి మిమ్మల్ని ముందర నుంచి పెట్టాడు మేడం. మిమ్మల్ని తీసుకొచ్చి ఆ అద్దమే శని. శని త్రయోదశి రోజు మేషరాశి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు రోజు అద్దం చూసుకున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, యు ఆర్ సీయింగ్ ద రియాలిటీ, సాటర్న్ విల్ షో యు ద రియాలిటీ. మీరు వాస్తవాన్ని అద్దంలో చూసుకుంటారు, మీ రూపాన్ని, దాన్ని మార్చలేరు మీరు, అవునా కదా. కానీ శని కూడా ఏం చేస్తున్నాడు, శని కూడా మీకు రియాలిటీ చూపిస్తున్నాడు. మీరు జీవితంలో విద్య, ఈ రవి యొక్క స్థానం నుంచి మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే, మీరు విద్య, ఉద్యోగం, జీవిత భాగస్వామి, మీ యొక్క గుర్తింపు, వీటికి సంబంధించిన ప్రయత్నాలే మీరు చేస్తున్నారు. అది మీ స్తోమతకు మించింది, అర్హతకు మించింది, అది మీరు చెయ్యలేనిది, మీ కుటుంబం ఆర్థిక పరిస్థితి కానీ మీరు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ సపోర్ట్ చేయదు. అయినప్పటికీ కూడా మేషరాశి వాళ్ళు కాంప్రమైజ్ గారు, వాళ్ళు చేయాలనుకున్నది చేస్తారు. వాళ్ళు ఏమి చేసినా కానీ దే వాంట్ ద టాప్. వాళ్ళు ఏదైనా చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించారు మేడం. డైరెక్ట్గా స్విమ్మింగ్ పూల్లో దిగి ఈత నేర్చుకుంటారు, నీళ్లు మింగుతారు, కష్టాలు పడతారు, ఎవరో ఒకరితో మళ్ళీ బయటికి నించుకుంటారు తప్ప వాళ్ళు మాత్రం కాంప్రమైజ్ గారు. మీరు చూడండి, మేషరాశిలో చాలా మంది వస్తారు, వాళ్ళందరూ 30-33 ఇయర్స్ ఏజ్ వాళ్ళు. లైఫ్లో వాళ్ళ చేతులారా వాళ్ళ జీవితంలో తీసుకున్న నిర్ణయాలు, ఆవేశపూరిత నిర్ణయాలు, వాళ్ళ ఊహల నుంచి వచ్చినటువంటి ఏవైతే ఇన్స్పైర్డ్ థాట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి వచ్చినటువంటి ఊహలు కూడా వీళ్ళు రకరకాల ఇన్వెస్ట్మెంట్ చేసి రకరకాల సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఉంటారు. మరి ఏలినాటి చిన్నప్పుడు మీరు రవి యొక్క స్థానం వల్ల ఏర్పడేటువంటి ఈ ఐడెంటిటీ, పాపులారిటీ, హానర్, రెస్పెక్ట్, ఫైనాన్షియల్ స్టేటస్, గ్లామర్, ఇవన్నీ రవి స్థానం నుంచి వచ్చినప్పుడు ఏలినాటి శని మాత్రమే నడుస్తుందని ఆలోచించడంలో ఏమైనా అర్థం ఉందా? లేదు కదా. సో మీరు మీ వ్యక్తిగత జాతకంలో గనుక లగ్న, చతుర్థ, సప్తమ, దశమ భావాల్లో గనుక రవి ఉంటే మాత్రం నేను చెప్పిన పాయింట్స్ కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఈ ఏలినాటి శని అన్న భావంలోంచి మీరు బయటకు వచ్చి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు మినిమం రియాలిటీలోకి మీరు వెళ్తున్నారు. శనిగ్రహం యొక్క ప్రభావం ఏంటి మీ జీవితంలో? క్రమశిక్షణ, వ్యూహం. రెండోది ఏంటంటే శ్రమ. వీటిని కూడా మీరు అందులో జత చేసితే, అంటే మీ వ్యూహాల్లో, మీ ఆలోచనలో కూడా మీరు యాడ్ చేస్తే, మీరు శని త్రయోదశి రోజు మీరు సంప్రదాయాలు పాటిస్తారో, పరిహారాలు పాటిస్తారో, దానికి అట్లీస్ట్ ఒక నిజాయితీ ఉంటుంది. లేదు, నా ఊహలకి, నా రియాలిటీకి, నా కండిషన్స్కి, నా ఎన్విరాన్మెంట్కి సంబంధం లేదు, బట్ ఎట్ ఐ ట్రై, నేను చేస్తాను, అవుతుంది, అది కేవలం అతి విశ్వాసం కిందకు వస్తుంది తప్ప ఆత్మవిశ్వాసం కింద రాదు. శని వచ్చి ఏం చేస్తాడు, రెండు విడదీస్తాడు మేడం. అతి విశ్వాసం ఏంటి, ఆత్మవిశ్వాసం ఏంటి, ఈ రెండు డిఫరెన్షియేట్ చేసినప్పుడు మీరు నర్వస్ కావద్దు. ఫెయిల్ అయిపోయాను, పక్కనోడికి సక్సెస్ వచ్చింది, నాకు రాలేదు అన్నటువంటి భ్రమలో మీరు ఉండకూడదు. ఎందుకంటే ఈ సంవత్సరంలో 4 త్రయోదశులు ఉన్నాయి. శని త్రయోదశులు ఈ సంవత్సరం 2026లో 4 త్రయోదశులు ఉన్నాయి. సో కాబట్టి కేవలం శని త్రయోదశి అనగానే మీరు భయపడిపోయో, లేకపోతే ఆ రోజు ఒక పర్వదినంగా భావించి ఆ రోజు నేను ఒక సంప్రదాయాన్ని పాటిస్తే ఆ రోజు నాకు ఏదో అద్భుతం జరుగుతుంది అనుకుంటే మాత్రం మీరు శని త్రయోదశితో పాటు రవి యొక్క స్థానాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వాడు కూడా గుర్తుపెట్టుకోండి. రవి అహంకారాన్ని ఇస్తాడు, ఐడెంటిటీ, హానర్. రవి అది లేనిదే బతకడు. రవి ఎవరు? రాజు. రవి రాజు మేడం. రాజు కావాల్సింది ఏంటి? చేతులు కట్టుకొని ఉంచుంటారు. రవి ఉంచాడు కదా రాజు. తాను ఎలా ఉన్నా కానీ తాను చేసేది కరెక్ట్ అనేటువంటి అహం ఉంటాడు. సో కాబట్టి మీరు జీవితంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రవి యొక్క స్థానాన్ని కనుక మీరు దృష్టిలో పెట్టుకుంటే, మీరు జీవితంలో సాధించాలనుకున్న దానికి, మీ సామర్థ్యానికి మధ్యలో శని వచ్చి నిలబెడతాడు. మీ ఊహకి, రియాలిటీకి మధ్యలో సాటర్న్ వచ్చి నుంచుంటాడు శని. అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో మీకు తెలుస్తుంది. కానీ మేషరాశి వాళ్ళ స్వభావం ఏంటి మేడం? వాళ్ళు అనుకున్నది సాధించడం కోసం సామవేద దండోపాయాలని వాడతారు తప్ప వాళ్ళు రియాలిటీని తీసుకోరు.
ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు మేషరాశి వాళ్ళు చాలా మంది చూస్తారు. నేను కొన్ని రేషనల్ ఫ్యాక్ట్స్ అవన్నీ చెప్పినప్పుడు, కొన్ని పర్సనాలిటీ టిప్స్ చెప్పినప్పుడు అవును సార్ కరెక్టే అంటారు. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఒక వారం 10 రోజులు రెండు నెలల తర్వాత గురువుగారు మళ్ళీ క్రేవింగ్స్ వస్తున్నాయని చెప్తారు. ఏవి పాత క్రేవింగ్స్, మళ్ళీ డబ్బులు పెట్టాలి, గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే బిల్డింగ్ చేయాలి, క్యాసినోలో డబ్బు సంపాదించాలి, స్పెక్యులేషన్ లో డబ్బు సంపాదించాలి. సో క్విక్ మనీ కావాలి వాళ్ళకి. సో ఈ లక్షణాలని కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటే, రవి స్థానాన్ని కూడా మీరు యొక్క వ్యక్తిగత జాతకంలో ఎలా ఉంటే కూడా చెప్పాను. సో కాబట్టి వాటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు శని త్రయోదశి రోజు కనుక ఈ యొక్క రియలైజేషన్తో మీరు వెళ్ళి అక్కడ వర్క్ చేస్తే మీకు ఖచ్చితంగా ఫలితం మీరు ఊహించిన దానికన్నా గతంలో మీరు 2025లో 2024లో మీరు ఎన్ని శని త్రయోదశులకు వెళ్ళి మీరు ఒక డబ్బు ఖర్చు పెట్టారు, దానికంటే బెటర్ రిజల్ట్, బెటర్ పర్ఫార్మెన్సెస్, బెటర్ ఎన్హాన్స్మెంట్ మీ లైఫ్ లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళని వాళ్ళు మోడిఫై చేసుకోవచ్చు అంటారా? ఇది కొంచెం కష్టమైన పని ప్రక్రియలాగా ఉంది. రెమెడీయే బెస్ట్ ఏమోనండి. మీరేమో రెమెడీలు చెప్పారు. అంటే ఎవరికి వాళ్ళని వాళ్ళు మేము కరెక్ట్ గానే ఉన్నాం కదా, మాకు అహంకారం లేదు, మమ్మల్ని మేము ఎలా కరెక్ట్ చేసుకోవాలి అని సామాన్యులంగా అనిపిస్తుంది. ఎవరికి వాళ్ళు మేము కరెక్ట్ అనుకుంటాం కదండి. మీలో తప్పు ఉంది అని శని వచ్చి చెప్పినా మనకు అర్థం కాదు. మనమే కరెక్ట్, మన ఆలోచన విధానము, మన లైఫ్ స్టైల్ అంతా కరెక్ట్, టైం కలిసి రావట్లేదు, మనకి పరిస్థితులు అనుకూలించట్లేదని మాత్రమే మనిషి ఆలోచిస్తాడు, అనుకుంటారు. ఎవరికి వాళ్ళు ఎలా కరెక్ట్ చేసుకోవాలి? మంచి ప్రశ్న. ఇక్కడ సగటు మనిషి అవన్నీ ఆలోచించే స్టేజ్లో ఉండరు. ఒక సగటు మనిషికి కూడా అర్థం అవ్వాలంటే నేను చెప్తాను మేడం. శని గ్రహంకి నచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఎంతో మంది దగ్గర ఇంట్లో కార్లు ఉంటాయి, వాళ్ళ బైక్స్ ఉంటాయి, కొంతమందికి సైకిల్స్ ఉంటాయి, ఆటోలు ఉంటాయి, రిక్షాలు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాడే టాయిలెట్స్ ఉంటాయి, వాళ్ళ బెడ్రూమ్స్ ఉంటాయి, వార్డ్రోబ్స్ అన్నీ ఉంటాయి. ఎంతమంది వాళ్ళ ఇంట్లో గార్డెనింగ్ చేస్తారు చెప్పండి? ఎంతమంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ టాయిలెట్స్ క్లీన్ చేస్తారు? ఎంతమంది వాళ్ళ కార్లు వాళ్ళే తెచ్చుకుంటారు, వాళ్ళ కార్లు వాళ్ళే కడుక్కుంటారు, బైక్స్ కడుగుతారు? ఎంత రెగ్యులర్గా వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తారు చెప్పండి? మన శరీర అలంకరణ మీద ఉన్నటువంటి ధ్యాస, మనం వాడేటువంటి వస్తువులు, మనం ఇంట్లో వాడేటువంటి అదర్ యాక్సెసరీస్ ఉంటాయి మనకి, వాటి మీద మనకి ఎంతవరకు వాటిని కూడా అంత నీట్గా పెట్టుకోవాలి అనే క్రమశిక్షణ మనకు ఉంటుంది. సో మేషరాశి వాళ్ళకి నా సూచన ఏంటంటే, ముఖ్యంగా మీ ఇంట్లో మీరు ఒకవేళ ఏమైనా, ఎందుకంటే శనిగ్రహానికి సంబంధించిన సూచన త్రయోదశి కాబట్టి, అలంకరణకు సంబంధించి అంటే బట్టలు, వస్త్రాలకు సంబంధించింది, లేదా ఏదైనా ఒక మెడికల్ హెల్ప్ చేయండి మీరు త్రయోదశి రోజు. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మేడం, మీరు ఒకవేళ మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఒక వారం రోజులు, అంటే మీరు సుమారు అష్టమి నవమి నుంచి త్రయోదశి వచ్చే వరకు, అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి, సో అష్టమి నవమి నుంచి మీరు ఒక పని చేయాలి. మీరు ఒకవేళ బాగా సిగరెట్లు తాగుతున్నారు, రోజుకు 10 సిగరెట్లు తాగినా, 5 తాగినా, 20 సిగరెట్లు తాగినా, మీరు అందులో 50% ఆ వారం రోజులు మీరు మానేసేటువంటి నిగ్రహం తెచ్చుకోవాలి. ఒకవేళ మీరు ఆల్కహాల్ అడిక్షన్ ఉంది, రోజు తాగుతారు, సో మీరు ఆ ఒక్క 5 రోజుల నుంచి 6 రోజులు త్రయోదశికి ముందు ఆ నిగ్రహాన్ని తెచ్చుకోండి. కేవలం దాన ధర్మాలు చేయాలి అనుకుంటే మాత్రం వస్త్రాలు దానం చేయడం మేడం. వస్త్రం, ఎందుకంటే మేషరాశి మొట్టమొదటి రాశి. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏంటంటే శరీరానికి ముఖ్యమైనది ఏంటి? వస్త్రం. అవునా కదా మేడం? అవసరం లేదన్నట్టు చూస్తున్నారండి. వస్త్రం, తిండి రెండు ముఖ్యం, షెల్టర్ కూడా. సో మీరు మేషరాశి వాళ్ళు త్రయోదశి ముందు లేదా త్రయోదశి రోజు మీ ఇష్టం. వస్త్రం అంటే మీరు ఏదో 1000 రూపాయలు 10,000 పెట్టి వస్త్రదానం ఏం చేయక్కర్లేదు. మినిమం లేదా మీరు బాగా ఇష్టపడే వస్త్రం, మీరు ఏదైతే ఇచ్చుకోలేంది, ఓకే, అది మీరు ఎవరికైనా దానం చేయొచ్చు. ఇది నేను ప్రాక్టీస్ చేశాను మేడం. నాకు బాగా ఇష్టమైనవి నేను డొనేట్ చేశాను. ఇష్టమైన ఎవరు ఇవ్వరండి దానాలు, మీరు ఇవ్వరేమో. అంటే చాలా మంది పెట్టే బట్టలు గాని, ఇచ్చే వస్తువులు గాని ఏదో అలా అంటే ఎటువంటి వస్త్రాలు దానం చేయాలి అది కూడా ఇప్పుడు చెప్పండి. ఏ కలర్ చేయాలి? అంటే శనికి సంబంధించి బ్లాక్ ఇవ్వాలా, లేకపోతే కాటన్ ఇవ్వాలా, పాలిస్టర్ ఇవ్వాలా, ఎలాంటి వస్త్రాలు దానం చేయాలి ఏంటి అని కూడా చాలా సందేహాలు వచ్చేస్తాయి. సో వస్త్రము అంటే ఏంటి తెలుసా మేడం? మీరు చూడండి, బ్రిడ్జ్ దగ్గర, ఫ్లైఓవర్స్ కింద, మీరు హైవేలో వెళ్తుంటే ఎక్కడో అక్కడ చాలా మంది మీకు నిరాశ్రయాలు కనిపిస్తారు. కనీసం వస్త్రం కూడా సరిగా లేని వాళ్ళు, చిరిగిపోయిన బట్టలు, దీనావస్థలు ఉంటారు.
మీ దగ్గర ఒకవేళ డబ్బులు లేవు, నేను డబ్బులు కొని వస్త్రాలు దానం చేయాలనుకుంటే మీరు వాడిన దాంట్లో ఏదైనా ఇవ్వండి. ఒకవేళ మీరు స్తోమత ఉంది, మీరు ఒక కండువా పంచ ఇచ్చినా పర్లేదు, ఒక షర్ట్ ప్యాంట్ ఇచ్చినా పర్లేదు, ఒకటే ఇచ్చినా పర్లేదు, కానీ వస్త్రానికి సంబంధించింది ఏదైనా మీరు ఇవ్వండి. అది కూడా మీరు ఎవరో మన ఇంటి ముందర ఉన్నాడు, మన ఇంటి దగ్గర మస్జిద్ దగ్గర ఒకడు ఉన్నాడు, టెంపుల్ దగ్గర 4 ఉన్నారు, చర్చి దగ్గర ఉన్నాడు, అంత దగ్గరది అట్లా కాకుండా మీరు శ్రమ, ఎందుకంటే శనికి నచ్చేది ఏంటి? శ్రమ, క్రమశిక్షణ, శ్రమ అండ్ వ్యూహం. ఓకే, సో కాబట్టి ఇందులో మీరు శ్రమ కొంచెం మీరు అటువంటి వాళ్ళని వెతకడంలో ఏముంటుంది మేడం? కష్టం ఉంటుంది, కష్టం ఉంటుంది, మీ ప్రేమ భావం కూడా ఉంటుంది మేడం. ఓకే, అవునా కదా? అయ్యో అయ్యో అయ్యో, ఒక ఎంపతి ఉంటది కదా, బెటర్ పర్సన్, ఇంకా బెటర్ పర్సన్, అట్లా ఒకటి దానం చేయండి. రెండోది మెడికల్ హెల్త్ రిలేటెడ్, ఎనీథింగ్ హెల్త్ రిలేటెడ్ టు ద హెల్త్. నేను చాలా మందిని చూశాను, కనీసం హెల్త్ కేర్ అంటే ఏదో 1000 రూపాయలు 100 4-5 వేలు అనుకుంటారు. మీరు ఒక పారాసిటమాల్ స్ట్రిప్ ఇచ్చినా చాలు. ఇప్పుడు చూసారు, ఇప్పుడు ఈ రోజుల్లో ఎంతమందికి దగ్గు జలుబు ఎంతమంది ఉంది? మెడికల్ కేర్ అంటే ఒక పారాసిటమాల్ స్ట్రిప్ ఇచ్చినా అది మెడికల్ కేరే మేడం. రక్తదానం కూడా చేయొచ్చు అంటారా మేడం? దానం చేస్తే ఏదైనా చేయొచ్చు, సందర్భాన్ని బట్టి రక్తదానం అన్నది వాళ్ళు చేసుకోవచ్చు. కానీ నా సూచన ఏంటంటే, మేషరాశి వాళ్ళు మొట్టమొదటి రూపం, మేషరాశి అంటే మొట్టమొదటి శరీరం, ఫస్ట్ బాడీ ఐడెంటిఫికేషన్ అన్నది మీకు మేషరాశి నుంచి ఉంటుంది. సో కాబట్టి మేషరాశి వాళ్ళు ఎనీథింగ్ రిలేటెడ్ టు ద మెడికల్ కేర్ అండ్ వస్త్రాలు, గార్మెంట్స్, వీటికి సంబంధించింది మీరు శని త్రయోదశి రోజైనా చేయండి. దానికి ముందు ఒక వారం రోజుల ప్రొసీజర్. అట్ ద సేమ్ టైం మీ లైఫ్లో రొటీన్ మెకానికల్ ప్రాసెస్ ఉంటుంది. అనవసరంగా తిరుగుతున్నారు, అనవసరమైన స్నేహితులతో తిరుగుతున్నారు, రాత్రి 2ంటికి వస్తున్నారు, 10ంటికి వచ్చేయండి. మీలో నిగ్రహాన్ని పెరగకుండా మీ జీవితంలో ఎటువంటి కర్మ ఫలితాలు మీకు శని ద్వారా రావు. శనికి నచ్చనివి కూడా 3 లక్షణాలు చెప్తున్నాను. అహంకారం నచ్చదు, నోటి దురుసు నచ్చదు, ఉన్నారా? సెల్ఫ్ డబ్బా, నా గురించి నేనే తోపుని తురుంకాని, ఇవి శనికి నచ్చవు. ఇవన్నీ ఎవరికి నచ్చుతాయి? రవికి నచ్చుతాయి. ఎందుకంటే రవి ఉండేది అట్లా, రాజు కదా. సో వాటికి క్వైట్ ఆపోజిట్. ఎందుకంటే శని త్రయోదశి గురించి మనం మాట్లాడుతున్నాం, మనకు సూర్యగ్రహం గురించి మాట్లాడట్లేదు కదా. సో కాబట్టి త్రయోదశి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ సింపుల్ టెక్నిక్స్ మీరు పాటించండి. నేను ఇవి గతంలో చాలా మందికి చెప్పాను, వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు, వాళ్ళ జీవితంలో కూడా మంచి మార్పు చూశాను. సో కాబట్టి ఈ త్రయోదశి రోజు గనక వీళ్ళు రొటీన్ని బ్రేక్ చేసి, మెకానికల్ లైఫ్ని బ్రేక్ చేసి, వీళ్ళు ఏదన్నా కొంచెం వాళ్ళ బడ్జెట్లో ఉన్నది ఏదన్నా గనక హెల్త్ కేర్, బట్టలు, గార్మెంట్స్కి సంబంధించింది ఏమన్నా చేయడం వల్ల మీరు ఇన్ని సంవత్సరాలు త్రయోదశి రోజు ఎన్నో సంవత్సరాల నుంచి మీరు తైలాభిషేకం, నువ్వులు దానం చేయడం ఇవన్నీ చేసి ఉంటారు, అన్నదాన కార్యక్రమం. ఈ సింపుల్ టెక్నిక్ వాడి మీరు చూడండి, మీకు నెక్స్ట్ కమింగ్ ఆఫ్ వీక్స్ లో మీకు అద్భుతమైనటువంటి మార్పులు కనిపిస్తాయి. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాగనాథ్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.